ప్రైజ్లాడండి. సిలువే నా శక్తి, సిలువే నా బలము, సిలువే నా ముక్తి, సిలువే నా రక్షణ. రక్షించేది సిలువ రక్తము ద్వారానే. మనము సిలువలో సిందించిన రక్తం ద్వారానే మనము సిందించబడ్డాము. సిలువ లేదే మనకు విలువ లేదు. సిలువను బట్టే మనకు విలువ వచ్చింది. ఆ సిలువ మీద క్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్తం చిందించారు కాబట్టే మనకి విలువ వచ్చింది. కాబట్టి మరి చాలామంది శిశువుల్లో యోధా ఇస్కరియోతు కూడా దేవుని కూడానే తిరిగాడు. దేవునితో ఎంతో నమ్మకం ఉన్నట్టు నటన చేశాడు. అవునా కదండి? చేసి అన్నీ తెలుసుకున్నాడు. యేసుప్రభు ఏ సమయంలో ఏ స్థలానికి వెళ్తాడో, ఏ సమయంలో మరి ప్రార్థన చేస్తాడో, ఏ సమయంలో మరి ఎరుకోకి వెళ్తాడో, ఏ సమయంలో మరి యొక్క సియోని అన్నీ తెలుసుకుని ఆటుపాటు తెలుసుకుని చివరికి స్నేహంగా చేసి 30 నాణేలకి మరి దేవుణ్ణి యేసయ్యను అమ్మేశాడండి. నీతో నాతో కూడా ఉన్న వారందరూ కూడా అదే మనస్తత్వం గలవారుగా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనం స్నేహం చేసిన, పరిచయం చేసిన వాళ్ళతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎంతవరకు ఉండాలంటే అంతవరకే. ఎందుకంటే రోజులు చాలా మారిపోయాయండి. మనతోనూ ఉంటే మనకే మరి ఏం చేస్తున్నారంటే మనకి అపకీర్తి తెచ్చేవారుగా ఉంటున్నారు. మనం కొంచెం ఎదిగామనుకో, వాక్యంలో కానీ సేవలో కానీ ఇహలోకంగా ఎదిగామంటే అసూయపడుతున్నారు జనాలు. యోధా కూడా అలాగే అసూయపడ్డాడు. యేసయ్యని బట్టి బేరం పెట్టాడు. 30 నాణాలకు అమ్మేసి ఏమైనా బ్రతికాడా? చనిపోయాడు. కాబట్టి సిలువ లేనిదే మనకు శక్తి లేదు. కాబట్టి ఆ సిలువ ఎందే మనకు భక్తి, ఆ సిలువను బట్టే మనకు పరిశుద్ధత, ఆ సిలువ రక్తంలోనే మనకు పరిశుద్ధత దొరికింది. కాబట్టి ఆ సిలువ రక్తంలోనే మనకు స్వస్థత దొరికింది. కాబట్టి మనము సిలువ ధ్యానంలో ఉన్నాము. కాబట్టి మోసకరమైన మనుషులతో బట్టి కూడా మనము బహు జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క సిలువ ధ్యాన దినాల్లో దేవుడు మరి జ్ఞాపకం చేశాడు. ఏ సంఘమన్నా ఎదుగుతుందంటే మనం ప్రార్థించాలా, సంతోషించాలా. ఏ సంఘమైనా పాడైపోయిందంటే ప్రార్థించాలా, సంతోషించకూడదు. ప్రభా, అపవాద సంఘంలో ఉందనైనా ఆ సంఘాన్ని బలపరుచు, ఆ సంఘ కాపును బలపరుచు, ఆ సంఘ విశ్వాసులను బలపరుచు అని ప్రార్థన చేయాలి. ఆ రీతిగా నిజమైన క్రైస్తవులు, విశ్వాసులు, భక్తులు ఉంటారండి. నామకర్తలు ఉంటారే, కలహాలు పెడతారు, సంఘాన్ని విడగొట్టేస్తారు, సహవాసాలు విడగొడతారు, కాపురాల్లో ఉన్న ఫ్యామిలీని విడగొడతారు. ఆ రీతిగా మనం ఉండకూడదు. నిజమైన భక్తులు అయితే విడిపోయిన వారిని కలిపేవారుగా ఉంటారు. ఆ రీతిగా మనం ఉందామంటే యోధాలా మనం ఉండొద్దు. మరి దేవుని నమ్ముకుని దేవుని మహిమపరిచేవారుగా ఉండి మనము ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా మనము ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.